రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ఖానాపూర్. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన ఎంతో ఫేమస్ ఆ నియోజకవర్గం ఖానాపూర్. దానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వెడ్మా బొజ్జు. సో ఆయన గురించి మనం ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్యులు రాజకీయాల్లోకి రావడం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక కళే, అవునా? కుల ధన రాజకీయాలను తట్టుకుని ఒక అసెంబ్లీ లేదా పార్లమెంటు నుంచి గెలవాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ తెలంగాణలో అత్యంత సామాన్య కార్యకర్త అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆ ఎమ్మెల్యే విద్యావంతుడు. అణగారిన తన ఆదివాసీల కోసం పోరాడిన ఆయన పోటీ చేసిన తొలిసారి గెలుపొందడం జరిగింది. ఇంతకీ ఎవరా ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఆల్రెడీ చెప్పాను కదా, గెలిపించిన ప్రజల కోసం ఆయన ఏం చేశారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారా, పరిపాలనలో భాగస్వామ్యం అవుతున్నారా? ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెడ్మా బొజ్జు గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బిఫోర్ దట్, ఆ నియోజకవర్గాల్లో మరి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎన్నికలకు ముందు, అంటే ఆయన ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటూ కూడా పోటీ చేసిన తొలిసారి గెలిచారంటే ఆయన మీద ప్రజలు పెట్టుకునే నమ్మకం ఎలాంటిదో మనం చూడొచ్చు. అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు అసలు అందుబాటులో ఉన్నారా? కనీస అవసరాలైన రోడ్ల కోసం, నీటి కోసం చేసిన పోరాటంలో అయినా విజయం సాధించారా? అసలు ప్రజలతో పాటు ప్రజలకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారా? కాడెం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది? ఒక ఊట్నూరుకే పరిమితం అయ్యారా, లేక ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం పర్యటిస్తున్నారా? అసలు వెడ్మా బొజ్జు పటేల్ ఇప్పుడు ఎలా ఉంది ఈ ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. రైట్, ఇంకొంచెం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉట్నూరు కేంద్రంగా కూడా గోండు రాజుల పాలన అనేది మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇది ముఖ్యంగా ఖానాపూర్ విషయానికి వస్తే కనుక, ఇందాక నేను చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్లో ఎంతో ఫేమస్ ఈ ప్లేస్. అలాంటి ఖానాపూర్ అనేది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఆ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది కాబట్టి ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ మనం చూసుకుంటే కనుక ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఖానాపూర్. సో ఖానాపూర్కి సంబంధించి కూడా ఆయన విద్యావంతుడయ్యాడు, కష్టపడి చదువుకున్నారు, ఆ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సో ఆ బేస్ చేసుకుని కూడా వాళ్ళ సమస్యలకి తోడుగా నిలబడతానని కూడా ఆయన అక్కడ ముందుకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన పోటీ చేసినటువంటి తొలిసారే నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు టాలెంట్ ఉంటే, విద్య ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలం అనేటువంటి ఎగ్జాంపుల్కి చిరునామాగా నిలిచారు వెడ్మా బొజ్జు. ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి మండలాల లిస్టు మనం ఒకసారి చూసుకుంటే కనుక కడెం, పెంబి, దస్తూరాబాద్, జన్నారం మండలాలు అనేవి ఉన్నాయి. సో దాదాపు ఈయన రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసుకుంటే కనుక దాదాపు 2023లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది, ఘన విజయాన్ని సాధించారు. మరి ఆ ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల కోసం ఆయన ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవమైన శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ ఈ ఖానాపూర్ నియోజకవర్గం కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు మరియు గిరినేతలు అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ గ్రామ అభివృద్ధిలో ఒక అడుగు ముందున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు. అంతేగాక అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉంటాడు, యూత్ లాగా ఫాలో అవుతాడు. గ్రామ పెద్దలు, గ్రామ పటేల్ కానీ వివిధ సంఘ నాయకులు కానీ చెప్పిన సబ్జెక్ట్పై అతను నడుస్తాడు. ఎనీ టైం మనకు 24 గంటలు పబ్లిక్ అందుబాటులో 24 గంటలు సేవ చేస్తూ ఫోన్లో మినిమం ఎమర్జెన్సీ పలానా ఇట్లా అయిందన్న హాస్పిటల్ అంటే అరే నేను చూస్తాను రాబోయే, నేను మాట్లాడతాను, స్పాట్లో క్యాచ్ చేసేది మన గౌరవ ఎమ్మెల్యే గారు. కడెం ప్రాజెక్ట్ చూస్తున్నాం, 9 కోట్లతో మొట్టమొదటిసారిగా అలా ఉన్నటువంటి డ్యామేజ్ అయిన మేరకు ఆ డ్యామ్ని రిపేర్ చేయడం జరిగింది. అంతేకాక పల్లెలో ఈ రోజు వరకు ప్రత్యేక నాకు తెలిసిన మట్టుకు మా ఇంద్రవెల్లి మండలంలో 1 కోటికు ఎబో అయినటువంటి సీసీ రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. మన ఎగ్జాంపుల్ మన ఇంద్రవెల్లి చూస్తాం, ఇప్పుడు ఈ శృతివనము, ఈ రగల్ జెండాకి ₹1 కోటి కేటాయించినటువంటి గౌరవమైన శాసనసభ్యులు. కాబట్టి అతను నేను ఎమ్మెల్యేగా ఫీల్ కాకుండా మనమంతా కుటుంబం అనుకుంటూ పోతుండు తప్ప నేను ఎమ్మెల్యేనో ఏదో అనుకుంటూ అతను పోడు. అందరితో కలిసిమెలిసి ఉంటూ తన ఖానాపూర్ నియోజకవర్గంగా ఒక ఆదర్శ ఖానాపూర్గా చేయాలని అతను ముఖ్య సూచన. సార్, మన ఖానాపూర్ ఎమ్మెల్యే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే చేయడం జరిగింది. దాదాపు ఇంద్రవెల్లి మండలం ఇప్పుడు
3 కోట్ల సీసీ రోడ్ తీసుకొచ్చిండు. మన శృతివనం కోసం 1 కోటి రూపాయలు తెప్పించిండు సీఎం సార్ నుంచి. అందుకే మా ఎమ్మెల్యే సాబు ఇంకొకసారి ఎమ్మెల్యే అవుతారని మాకు 100% నమ్మకం ఉన్నది. మళ్ళా ఎమ్మెల్యేకు మేము రుణపడి ఉంటాము. మాకు ఏ సాయం ఏ పని కావాలంటే కూడా మాకు ఇమీడియట్గా పని చేసి ఇస్తారు వెడమ బొజ్జు పటేల్. వెడమ బొజ్జు పటేల్ ప్రతి ఊరికి, ప్రతి పేదవాడికి, ప్రతి చిన్న చిన్న పల్లెల్లో ప్రతి దగ్గర సీసీ రోడ్లు కానీ ఏదైనా వాటర్ సప్లైలు ఏమైనా ఉంటే, ఏమైనా లోపం ఉంటే అప్పటికప్పుడే చేరుకొని అక్కడ రోడ్ల సమస్య ఉండని, ఏమైనా ఉండని అప్పుడు మనం దృష్టికి తీసుకువెళ్తే అవి చేస్తున్నారు సార్. మా నియోజకవర్గానికి ఈ ఫస్ట్ టైం మాకు మంచి ఎమ్మెల్యే దొరికిండ్రు. లేకుంటే సార్ ఎన్ని చెప్పినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మాకు తీరలేదు. ఈ రోడ్ల దుస్థితి అట్లానే ఉండే. ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి ఇప్పుడు మంచి రోడ్లు, మంచి సౌకర్యం ఉన్నది. మా ఉత్తమ్ ముకాడే చైర్మన్ ఈ ఆదివాసీలు 9 తెగలు ఉన్నప్పటికీ ఒక ఆన్ కమ్యూనిటీకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని నిర్ణయించి సార్ తన వంతు ఉత్తమ్ ముకాడేకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ప్రతి ఆదివాసీలు 9 తెగలకు ప్రతి తెగకు న్యాయం జరిగేటట్టు చేస్తానని ఒక మాట ఇచ్చినారు. మైనార్టీ ఉండని, దళితులు ఉండని మొన్న అంబేద్కర్ జయంతి కూడా చెప్పారు. మన స్టేజ్ గురించి శాంక్షన్ పెట్టించారు. అక్కడ కూడా ప్రతి కమ్యూనిటీకి, ప్రతి సమాజానికి మంచి జరగాలని సార్ చూస్తున్నారు సార్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలన సాగించేవారు. సో తెలంగాణ నుండి మహారాష్ట్ర వరకు రాజ్యాన్ని కూడా విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గమే ఈ ఖానాపూర్. ఇక ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించింది. ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, జన్నారం మండలాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2,05,753 మంది ఓటర్లు కూడా ఉన్నారు. ఈ ఓటర్లలో ముఖ్యంగా ఆదివాసీ, లంబాడా, బీసీ, ఎస్సీ, మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. దాదాపు 2023 ఎన్నికల్లో చూసుకుంటే అనూహ్యంగా ఒక సామాన్య కార్యకర్త ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే వెడ్మా బొజ్జు పటేల్. సో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక వెడ్మా బొజ్జు పటేల్ ఒక పేపర్ బాయ్. మనం చాలా సందర్భాల్లో చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. ఒక పాలు వేసుకునేవాళ్ళు, పేపర్ అమ్మేవాళ్ళు లైఫ్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళారో చాలా రకాల ఎగ్జాంపుల్స్ సినిమాల్లో, పేపర్లో, రకరకాల సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక కేటగిరీకి చెందిన వ్యక్తే వెడ్మా బొజ్జు పటేల్. ఆయన విద్యావంతుడని చెప్పాను కదా, పేపర్లు అవి వేసుకుంటూ కూడా ఆయన చదువుకునేవారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ. అలా ఆయన ఒక పేపర్ బాయ్. దాదాపు ఈయన ఆదివాసీ గోండు బిడ్డ. ఆ స్థాయి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా వచ్చినటువంటి ప్రస్థానాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈయన 2023లో పోటీ చేసి గెలిచారని చెప్తున్నాను కదా. ఆయన ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రత్యర్థి ఎవరంటే బుక్యా జాన్సన్పై బొజ్జు పటేల్ విజయం సాధించడం జరిగింది ఆ 2023 ఎన్నికల్లో కూడా. మరి ఇక ఫర్దర్గా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకొంచెం డీటెయిల్గా మనం చూస్తే కనుక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఒక పేపర్ బాయ్గా పనిచేశారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయిస్తున్నారు. ఎస్, రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనేటువంటి నానుడి నిజం కాదని నిరూపించినటువంటి వ్యక్తి మన ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మా బొజ్జు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటున్నటువంటి బొజ్జు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అవకాశం దక్కించుకుని విజయం సాధించారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి. నిజంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రోజుల్లో ఎన్నికలంటే మందు, డబ్బులు పంచేటువంటి సంస్కృతి ఎక్కువైపోయింది. అంటే ప్రజలు కూడా వాటికి అలవాటు పడ్డారు. ప్రజలకు అంతా తెలుసు, వాళ్ళు విఘ్నులే. కానీ అలాంటి ఈ టైంలో కూడా వెడ్మా బొజ్జు పటేల్ అవేమీ లేకుండా కూడా సాధారణ స్థాయి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రజలకి ఈయన మీద ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్, బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్ఆర్ఐ కేటీఆర్ స్నేహితుడు బుక్యా జాన్సన్లపై పోరుకు దిగిన అత్యంత సామాన్యుడైన బొజ్జుకే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరాల కొద్దీ, శతాబ్దాల కొద్దీ అభివృద్ధి జరగని అభివృద్ధి ఈరోజు మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే. యువకుడు, ఉత్సాహవంతుడు వెడ్మా బొజ్జు పటేల్ గెలిచిన తర్వాత సీఎంకు అతి సన్నిహితుడు కావడం చేయబట్టి మరి జన్నారం మండలనే ఇవాళకు 22 కోట్ల అభివృద్ధి పనులు జరిగింది. వివిధ
గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బ్రిడ్జిలు కానీ, కల్వర్ట్లు కానీ చేయడం జరిగింది. ఈ అతి కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా దాదాపు మనకు 3.5 సంవత్సరాలు ఉంది. జన్నారంలో ఎలాంటి సమస్య లేకుండా అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, రాజీవ్ వికాసం కానివ్వండి, సన్నబియ్యం పథకం కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, వడ్ల మీద బోనస్ కానీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెడమ బొజ్జు గారు శాసనసభ్యులు వారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. వారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో గత 10-15 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మారుమూల గ్రామాలకు, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం, లేకపోతే రోడ్ల సౌకర్యం, బ్రిడ్జిల సౌకర్యం కల్పించడం జరిగింది. కొన్ని వందల కోట్లు వచ్చినాయి. ఉదాహరణకు మా జన్నారం మండలంలో ఎస్డిఎఫ్ కానివ్వండి, సిఆర్ఆర్ కానివ్వండి, దాదాపు 22 కోట్లు గిరిజన గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు కావడం జరిగింది. నర్సింగాపూర్ లాంటి మారుమూల గ్రామానికి 4 కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ కావడం జరిగింది. బాదంపల్లి దగ్గర 1,54,00,000తో బ్రిడ్జి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా జన్నారం గోండుగూడలో 3,50,00,000, లోతొర్రెలో ఎస్డిఎఫ్ కింద ఒక 5 కోట్లు, దాదాపు 2 కలిపితే 5 కోట్లు అవే మంజూరు కాగా సీసీ రోడ్లు దాదాపు 6 కోట్ల రూపాయలు, ఇంకొక 2.5 కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయి, అవి కూడా మంజూరు వచ్చింది. వాటితో పాటు ఈ నియోజకవర్గంలో ఈ మండలాన్ని ఆదర్శవంతంగా చేయాలని సెంట్రల్ లైటింగ్ పెట్టిన సందర్భంగా ప్రభుత్వంలో ఆ ఫైల్ పెండింగ్లో ఉంది. వచ్చే నెలల్లో ఇంకొక నెలల్లో ఆ ఎమ్మెల్యే గారు ఆ ఫైల్ కూడా క్లియర్ చేసి ఈ నియోజకవర్గంలోనే జన్నారం మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలందరూ అనుకూలంగా ఉన్నారు. వాటికి వారందరికీ వారు కృతజ్ఞులై ఉండి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. గౌరవ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెడ్మ బొజ్జు పటేల్ గారు గెలిచిన తర్వాత మన జన్నారం మండలనే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మాకు ఏదైతే కళ ఉందో 30 పడకల ఆసుపత్రి కావాలని దాన్ని మంజూరు చేయడానికి మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే మన టైగర్ జోన్ విషయంలో చెక్ పోస్టుల మీద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని నైట్ పూట వెహికల్స్ వెళ్ళే విధంగా ఇప్పటికే కృషి చేసినారు. అది కూడా ఈ మధ్యలో R&B వారికి కూడా ఎమ్మెల్యే గారు చెక్ పోస్టుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా పెట్టినారని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని వస్తే గిట్ట చెక్ పోస్టులు కూడా ఎత్తివేసే విధంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశాడు. భవిష్యత్తులో కూడా ఇంకా 3.5 సంవత్సరాలు దాదాపుగా ఉంది. ఈ అభివృద్ధి పథంలో మండలాన్ని తీసుకువెళ్ళే విధంగా కృషి చేస్తారని, ఇక ముందు మాకు అన్ని విధాలా సహకరిస్తారని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ వికాసం కావచ్చు, మాకు సరైన గైడ్లైన్స్ ఇస్తూ మాకు ముందుకు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రాజకీయ ప్రస్థానం మనం చూసాం. ఇంకా కుటుంబ నేపథ్యం చూసుకుంటే కనుక వెడ్మ భీమరావు గిరిజాబాయి యొక్క కుమారుడే ఈ వెడ్మ బొడ్డు పటేల్. ముఖ్యంగా ఆయన విద్యావంతుడు అని చెప్పాను కదా. జనరల్గా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే గొప్ప విద్యావంతుడు ఉన్నారంటే ఇక మరి చెప్పుకోవక్కర్లేదు. వాళ్ళ యొక్క ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి, ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినాడు వెడ్మ బొజ్జు ఆయన. సో అంటే తన పుట్టిన ఊరి కోసం, ఆ నియోజకవర్గం కోసం ఏదైనా చేయాలని ఆశించినటువంటి వ్యక్తుల్లో వెడ్మ బొజ్జు పటేల్ గురించి మనం చెప్పుకోవచ్చు. దానికోసం ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో తన ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి ఇందిరమ్మ పథకం కింద వచ్చినటువంటి ఆ ఇంట్లోనే ఆయన నివాసం ఉండడం జరిగింది. సో అలా ఉంటూనే తన ప్రజల కోసం కష్ట నష్టాలన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి తర్వాత పోటీ చేయడం జరిగింది 2023లో. ముఖ్యంగా గోండుల నుంచి కొట్నాగ్ భీమరావు ఒక్కడే ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత హిస్టరీని క్రియేట్ చేసింది మన వెడ్మ బొజ్జు పటేలే. దాదాపు 3 దశాబ్దాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత బొజ్జు అక్కడ ఆ నియోజకవర్గంలో రికార్డ్ సృష్టించారని చెప్పుకోవచ్చు, ప్రజలు నమ్మిన మనిషిగా. సో ఇంకా మనం ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం
కల్లూరుగూడకు చెందినటువంటి నిరుపేద ఆదివాసీ దంపతులు అయినటువంటి వెడ్మా భీమ్రావు, గిరిజాబాయిల కుమారుడే ఈ వెడ్మా బొజ్జు పటేల్. పీజీ వరకు చదివిన బొజ్జు తర్వాత ఆదివాసీ విద్యార్థి సంఘంలో, ఆ తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగిగా కొన్నేళ్లు పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే అధిష్టానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్ టికెట్ దక్కించుకున్నారు. దాదాపు 8.42 లక్షలు అంటే 8,42,000 అప్పులున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం కింద వచ్చినటువంటి ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు కూడా ఆయన నామినేషన్లో పేర్కొన్నారు. జనరల్గా మనం చూస్తాం కదా, ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయనకు ఎవరైనా పోటీ చేస్తుంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తులంతా వివరాలన్నీ నోట్ చేస్తారు. కానీ ఇక్కడ చమత్కారం ఏంటంటే, నేను ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాను, నా ఆర్థిక స్తోమతకి తగ్గట్టు ఆ ఇల్లు మంజూరైంది ఇందిరమ్మ పథకం కింద, అందులోనే ఉంటున్నాను, నాకు అప్పులు ఇంత ఉన్నాయని కూడా మెన్షన్ చేసి కూడా ఆయన రావడం జరిగింది. సో ఏదైనా బొజ్జు చదువుకునేటువంటి సమయంలో పేపర్ బాయ్గా పనిచేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కొట్నాక్ భీమ్రావు ఒక్కరే కూడా ఇక్కడ విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత, నేను చెప్పినట్టు 30 సంవత్సరాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డ్ సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టుకు వీసుకు కూడా నోచుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారి ఆధ్వర్యంలో నిధులు కేటాయించడం ద్వారా ఎలాంటి వరదలు వచ్చినా కానీ గేట్లు కొట్టుకపోవడం కానీ, లీకేజ్ కావడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సజావుగా జరిగిపోయింది. గత ప్రభుత్వంలో గేట్ల ద్వారా నీళ్లు లీకేజ్ జరుగుతుండే. ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మరమ్మతులు చేపట్టడం ద్వారా పంటలకు కూడా సాగునీరు సజావుగా అందడం జరుగుతుంది. మస్కాపూర్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు మాకు ఎమబోజు వచ్చిన నుంచి అన్ని మంచి జరుగుతున్నాయి. మంచిగా చేస్తుండు. గత ప్రభుత్వంలో ఏమి కూడా కాని పనులు ఇప్పుడు అవుతున్నాయి, ఇప్పుడు చేస్తున్నాయి కాబట్టి పనులన్నీ మంచిగా నడుస్తున్నాయి. మాకు మొత్తం ఎలాంటి బురద లేదు. ఇప్పుడు మంచిగా సీసీ రోడ్లు సూపర్ అయినాయి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు మాకు మస్తు పనులు అయినాయి, మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా సమస్యలు కావచ్చు, ఆ విషయాల్ని మనం డీటెయిల్గా చూస్తే కనుక కడెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అనేటువంటిది అందుతోంది ఆ నియోజకవర్గంలో. సో ముఖ్యంగా రబీ సీజన్లో రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా రబీ సీజన్లో రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే బొజ్జుపై కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో అంతమంది పోటీ చేసి మొదటిసారి గెలిపించారంటే మా నియోజకవర్గానికి ఏమైనా చేస్తారని ఆశించారు. బట్ రైతులకి ఆ ఖరీఫ్ రబీ సీజన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. కానీ అలాంటి సీజన్లో కూడా నీరు అందకపోతే ఆ రైతుల కష్టం వర్ణనాతీతం. మరి ఆ విషయంలో పట్టించుకోవాలి, ఎలా అయినా ఫోకస్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేపై కూడా రైతులు ఆగ్రహం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక నియోజకవర్గంలో కడెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. సదర్మట్ బ్యారేజీ నుండి రైతులు పంట సాగు చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం చూసుకుంటే అకాల వర్షాలతో కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేయడంతో ప్రాజెక్టే కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు మరమ్మతులు చేపించి రైతులకు సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నారు. అయితే ఈ వేసవిలో రబీ సీజన్లో రైతులకు నీరు ఇవ్వకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలం పంట తడవడం, కొనుగోలు కేంద్రాల వద్ద పంట రోజుల తరబడి ఉండిపోవడంతో రైతులు రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావడంతో బొజ్జుపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవ్వాల్ టైగర్ జోన్లలో అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ఆదివాసీ రైతులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ప్రజలు సంతోషపడ్డారు. దేనికనంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ కాబట్టి మన అభివృద్ధి ఎంతో ముందుకు పోతుందని చెప్పి ఖానాపూర్ ప్రజలు సంతోషపడ్డారు. కానీ ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలో అభివృద్ధి ముందుకు దూసుకుపోతుంది అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి రోడ్ వైండింగ్ పనులు ఎక్కడైతే ఆగిపోయాయో 20 నెలల నుంచి కనీసం ఒక అడుగు కూడా ముందుకు జరగలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు. ఖానాపూర్ నియోజకవర్గంలో నూతనంగా 2 సంవత్సరాల కిందట ఎన్నికైన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు
వెడ్మ బొజ్జు గారు మరి ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో చేస్తానని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి మరి అరచేతిలో వైకుంఠం చూపించి మరి ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తూట్లు పడేలా తన వ్యవహార శైలి ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా ముఖ్యంగా జన్నారం మండలం అభివృద్ధి కుంటుపడుతున్నది. జన్నారం మండలంలో సెంటర్ లైటింగ్ చేపిస్తామని చెప్పేసి ఈ 2 సంవత్సరాలు అవుతున్నది. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రైట్, మనం చూసుకుంటే కనుక ఐటీడీఏకి సంబంధించి మనం నిధులున్నా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది వెడ్మా బొజ్జుకు సంబంధించి. అయితే దానికంటే బిఫోర్గా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఉట్నూరులో కావచ్చు, ఈ ఐటీడీఏకి సంబంధించి గిరిజనుల సంక్షేమానికి నిధులకు సంబంధించి కూడా అక్కడ సమీక్ష సమావేశాలు వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ జీవన అభివృద్ధి కోసం కూడా ఫోకస్ చేస్తూ లేదా నిధులు మంజూరు చేసే విషయాలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. కానీ వెడ్మా బొజ్జు పటేల్ అదే సామాజిక వర్గం నుంచి, గోండు జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి ఆ వ్యక్తి ఐటీడీఏలో నిధులున్నా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఆ సామాజిక వర్గం వారు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతన్నకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువును ఉచితంగా తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా రైతులు యూరియా కోసం వాళ్ళు క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నటువంటి విషయం అంతా ఇంత కాదు. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముక అనుకున్నటువంటి ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, రైతుల గోసలు చూసుకున్నట్లయితే మనకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. రైట్, ఇక రోడ్డు రవాణా వైద్య సదుపాయాలు లేవని ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. సో మనం ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆ ఖానాపూర్కి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో రోడ్డు సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రవాణాకి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ అటవీ ప్రాంతాలు, దుమ్ము అవన్నీ కూడా ఎక్కువగా లేచేటువంటి ప్రాంతాలు. అలాంటి ఆ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి, రవాణాకి సంబంధించి కూడా. అదే ముఖ్యంగా అవి దాదాపు మారుమూల నివసించే వాళ్ళంతా ఉంటారు కాబట్టి వైద్య సదుపాయాల విషయంలో కూడా వాళ్ళు రకరకాల ఒక జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎక్కడికో దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో వెడ్మా బొజ్జు పటేల్ వచ్చిన తర్వాత అయినా సరే అక్కడ ఉన్నటువంటి రోడ్డు రవాణా వైద్య సదుపాయాలకు సంబంధించి ఫోకస్ చేస్తారనుకున్నారు. బట్ అవి కూడా జరగకపోవడంతో కూడా అక్కడ వ్యతిరేకత వస్తుంది. ఆదివాసులు ముఖ్యంగా ఈ రవాణా సౌకర్యాలు కావచ్చు, వైద్య సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఐటీడీఏలో నిధులున్నా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడంపై మొదటిగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు రోడ్లు కావచ్చు, రవాణా వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆ నియోజకవర్గంలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమ బ్రతుకులు మారడం లేదని ఆదివాసీలు వాపోతున్నటువంటి పరిస్థితి. కవ్వాల్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ కవ్వాల్ టైగర్ జోన్ అని చెప్పేసి ఏర్పాటు చేసి మరి ఇప్పటికీ జన్నారం అభివృద్ధికి కవ్వాల్ టైగర్ జోన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్ల వర్కుల్లో కూడా మరి ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు యాజమాన్యాలకు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వ్యక్తుల కాడనే మరి ఆ నిధులు దుర్వినియోగం చేసినారు. మరి ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలిసి కూడా తను సైలెంట్గా ఉండడం నిజంగా గమనార్హం. మరి అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గంలో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి లోన్లు మొత్తం కూడా దాదాపుగా 90% లోన్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వెళ్తున్నాయి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ప్రజాపాలన అని చెప్పేసి మరి అది ప్రజలకు వెళ్ళడం లేదు. టోటల్గా మ్యాక్సిమం కాంగ్రెస్ కార్యకర్తలకే ఆ ఇండ్లు అనేది కేటాయిస్తున్నారు. మరి దీనివల్ల ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఘోరమైనటువంటి అపవాదం మూటగట్టుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడగలుచుకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మీరిచ్చినటువంటి హామీలు ఏమైతున్నాయో ఆ హామీలన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే అన్నం పెట్టే అటువంటి రైతన్నను, అన్నం పెట్టే అటువంటి ఈ రైతన్న జీవితాల్లో మీరు ఆ రైతు జీవితంలో కూడా మీరు మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. ఇది కాంగ్రెసు, ఇది మీ ప్రభుత్వమా, లేకుంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమా, లేకుంటే రైతులను అన్యాయం చేసి రైతుకు ఎరువులు కూడా ఇయ్యలేనటువంటి స్థితిలో మీరున్నారు అనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవకాశము ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకు ఇస్తున్నది. మాది కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో ఉండడం వల్ల మరుగున పడిపోతుంది అభివృద్ధి.
రోజు రోజుకి. గతంలో వెడమ బొజ్జు గారు నేను ఉన్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు. తను వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా ఉన్నందుకు మేము సంతోషించాము. హైదరాబాద్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. కానీ మొన్నటి వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో మాకు చేదు అనుభవం ఎదురైంది. భారీ రవాణా వాహనాలని రాకపోకల్ని నిషేధంపై మేము గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు దీనిలో కల్పించుకొని మీరు మా ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి పాల్పడతారని మేము కోరుతున్నాము. మరియు టైగర్ జోన్ పేరుతోని మొత్తానికి ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి ఇక్కడి గత 15 సంవత్సరాలుగా పులి రావడం లేదని చెప్పేసి ఈరోజు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ను టైగర్ జోన్ కారిడార్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కనుక ఏర్పాటు అయితే మా జన్నారం పూర్తి చిత్రపటంలో కనుమరుగయ్యే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిలో ప్రమేయం కల్పించుకొని మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. రైట్, ముఖ్యంగా మనం ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మా బొజ్జు పటేల్కి సంబంధించి ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటే కూడా ఆ నియోజకవర్గంలోని ప్రజలు అతన్ని బొజ్జు దాదా అని కూడా చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. దాదా అంటే అన్న, సో అన్న అని ఎంతో ప్రేమగా బొజ్జు దాదా అని పిలుచుకుంటారు. సో ఆ బొజ్జు దాదా ఎంతో మాకు చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకి సంబంధించి ఆయన ఫర్దర్ స్టెప్ వేసినటువంటి పరిస్థితి అది కూడా జరిగింది. కాకపోతే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారెంటీలని వాళ్ళు తీసుకొచ్చారో 6 గ్యారెంటీల విషయంలో అవి అమలు కాలేదనేటువంటిది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. ఆ పూర్తి స్థాయిలో అమలు కాలేదనేటువంటిది ప్రస్తుతం ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఆ డీటెయిల్స్లోకి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఇంద్రవెల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే సబ్సిడీ ద్వారా గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పూర్తి స్థాయిలో ప్రకటించని రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి, అదేవిధంగా ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేటువంటిది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి పక్కన పెడితే ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు రానున్న 3 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో అని ఆదివాసీలు, మైనార్టీలు ఎదురు చూస్తున్నారు. సో మరి ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఖానాపూర్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ఇప్పటికే ఖానాపూర్ పరిస్థితి ఎలా ఉంది తెలిపే ప్రయత్నం అయితే చేశాం. వెడ్మా బొజ్జు పటేల్ మరిన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిపై అడుగులు వేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఖానాపూర్ నుంచి. సో చూసాం కదా, ఇది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గురించి అక్కడి ప్రజలు చెప్తున్న మాటలు మరియు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాటలు. మరి ఓవరాల్గా ఎమ్మెల్యే మరింత తన గ్రాఫ్ పెంచుకోవాలని నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.